నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. బైన్సా మండలంలోని లింగా గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయుడు సాయినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు విద్యా సామగ్రితో పాటు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పాఠశాల బ్యాగులు తదితర విద్యా సామగ్రిని గ్రామ సర్పంచ్ గడ్పాలే సుష్మారాణి, ఉప సర్పంచ్ గోనేకర్ శంకర్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరియు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ స్కూల్ అనేది ఓపెన్ కావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే స్కూల్ అంటే ఒక విలేజ్లో స్కూల్ ఉంటే విద్యార్థులందరూ వచ్చి చక్కగా నేర్చుకోవచ్చు అన్ని విషయాలు. అలా స్కూల్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వేరే ఊరికి వెళ్ళాలి, ఇక్కడ స్కూల్ లేకపోతే పిల్లలందరూ వేరే విలేజ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బస్సులో వెళ్తే అక్కడ ఎన్నో ఇబ్బందులు అనేవి వీళ్ళు ఎదుర్కోవడం నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది సార్. అంటే చిన్నపిల్లలకి ఎవరు కూర్చోబెట్టుకోరు, వాళ్ళ బ్యాగు మూత అనేది చాలా వాళ్ళకు కూడా కష్టం. పిల్లలు ఇంటికి వచ్చే వాళ్ళకి తల్లిదండ్రులకు కూడా చాలా ఇబ్బంది అనేది బాగా, అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో, ఎక్కడున్నారో అనేది వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. ఇక్కడ స్కూల్ ఓపెన్ అవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇక్కడ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక మేడం అన్నారు, ఇక్కడ స్కూల్ ఏంటి వేస్టే, ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేపిస్తే బాగుంటుందని ఒక విషయం అన్నారు సార్. ఆ విషయం నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్. ఇక్కడ మీరు స్కూల్ ఓపెన్ చేయడం మీకు చాలా ధన్యవాదాలు సార్. మరియు ఇక్కడ తల్లిదండ్రులు ముగ్గురు పిల్లలే ఉన్నారు సార్, ఎలా చెప్తారో అనేది ఆలోచించకుండా వాళ్ళు మంచిగా చెప్తున్నారు అనేలాగా మీరు చేయించుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. ఫోకస్ పెడతా, పిల్లలకు న్యాయం చేస్తా. మన బడి ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ ఉంటుంది. నేను ఎన్ని రోజులు అయితే ఇక్కడ ఉంటానో అన్ని రోజులు అమౌంట్ అయితే పిల్లలకి ఇచ్చిన అయితే కన్ఫర్మ్. అది ఎవరు వచ్చినా అది ఆపము. దాంతోపాటు పుస్తకాలు, పెన్నులు అవన్నీ కూడా కొనిస్తాను. ఇక ముందుకు ఎవరైనా వస్తే కూడా విరాళంగా ఎవరైనా పుస్తకాలకు పిల్లలకు పెద్ద కాకుండా మిగిలిన ఎవరి ఇవ్వచ్చు. అతను వేస్ట్ సార్, చెప్తున్నా. ఆయన తెలుసు కానీ ఆయన ఏమంటే ఆయన ఉన్నవాసం చెప్తున్నా. ఆయన ఏదో పేరు రావాలని పెట్టుకున్నాడు, ఒక ఆయన పెట్టిన వీడియో. సర్పంచ్ గారు, ఈ సభాధ్యక్షులు సాయినాథ్ గారు, అదేవిధంగా పంచాయత్ కార్యదర్శి భానుగౌడ్ గారు, వార్డు సభ్యులు నాగరావు గారు, సాయినాథ్ పటేల్ గారు, గడిపాలే రామరాజు గారు, లక్ష్మీబాయి గారు, అదేవిధంగా పిల్లలు అందరూ మంచిగా సార్ నిర్ణయం మంచిగా తీసుకున్నారు. అందరూ మంచిగా చదువుకోవాలి సార్. మీరు కూడా అమౌంట్ ఇచ్చినట్లు కాకుండా ఆ పిల్లలకు మించి చదువు చెప్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా మనకు అది సెకండ్ థింగ్ ముందెట్టిన, ఫస్ట్ అయితే ఖచ్చితంగా చదువు.